హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకు అందరికీ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. నేను ఈరోజు మురుకులు చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీశాను. బియ్యం తీసుకున్నాను. 1 కేజీ బియ్యానికి పుట్నాలు, మినప్పప్పు, ఓమా, శనగపప్పు, పుట్నాలు అండ్ మినప్పప్పు గుళ్ళదైనా సరే ఇలాంటిదైనా సరే ఓమా అండి. ఓమా కొంచెం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ శనగపప్పు కూడా తీసుకున్నాను. ఇంకా వాటర్ కలుపుకోవడానికి. అది బియ్యం ఏంటంటే రేషన్ బియ్యం అయినా పర్లేదు, చాలా బాగొస్తాయి వాటికి కూడా. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కలిపి పిండి పట్టించాలి. పట్టించిన తర్వాత దాంట్లో మనం కొంచెం సన్నగా వేసుకుంటే బాగా వస్తుంది. ఆడించేటప్పుడే పిండిని మనం సన్నగా వేయించమని చెప్పాలి. అందులో ఏంటంటే మనం ఇంకా టేస్ట్ కోసం ఓమా తీసుకోవాలి. ఓమా తీసుకొని కొంచెం చేతిలో వేసుకొని దాన్ని నలిపేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ జారుగా వస్తుందండి. వేసేటప్పుడు మధ్యలో ఇరుక్కోకుండా చాలా ఫ్రీగా వచ్చేస్తుంది మనకు మురుకులు. అలా కలిపేసిన తర్వాత అందులో వేసుకోవాలి పిండిలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సరికొత్త నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలి పిండిలో. మనం ఎంత మోతాదులో తింటామో అంతే వేసుకోవాలి. సాల్ట్ కూడా అంత మంచిది కాదండి ఎక్కువ తినడం. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా కొంచెం మామూలుగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కారంగా ఉంటాయి. పిల్లలు కూడా తినలేక ఇష్టపడరు కాబట్టి మోతాదులో వేసుకోవాలి. వాటిని కలుపుకోవాలి. ఫస్ట్ కలిపేశాకనే వాటర్తో కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసేయాలండి బాగా. ఇక్కడ ఒకే చోట కారం, ఒకే చోట ఉప్పు ఉండకుండా బాగా కలిపేసి అలా మిక్స్ అయ్యేలాగా కలుపు. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి నాతో. మీకు రిప్లై కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు సరికొత్త వంటకాల కోసం మా యొక్క లింక్లో ఉన్న డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేసి కొత్త వంటకాలని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి గట్టిగా కలపకూడదండి. గట్టిగా కలిపితే మనకి హార్డ్గా వస్తుంది. కాబట్టి నాకైతే మెత్తగానే బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం, గట్టిగా కలుపుకుంటే బాగుంటుందా, లూజ్గా కలుపుకుంటే బాగుంటుందా అని. అది మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నేనైతే కొంచెం మెత్తగానే కలుపుకుంటాను, ఎందుకంటే బాగా ఫ్రీగా వస్తుంది కాబట్టి. ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసేసుకొని పెట్టుకోవాలి. దివాళీ స్పెషల్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా అందులో పెట్టేసుకొని మురుకులు పిండిని దానికి ఆయిల్ పెట్టేసి పిండిని ఇలా దగ్గరగా చేసుకొని అందులో పెట్టేసేయాలి. మురుకుల పీట అంటారు కదా, దాన్ని ప్రెస్ చేసేది కూడా కాదండి, ఇది ఇలా తిప్పేది అన్నమాట. ఇలా తిప్పే దాంట్లో చాలా బాగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. ప్రెస్సింగ్ అయితే ఒక్కొక్కసారి పైనకి ఎగిరిపోతుంది కాబట్టి ఇందులో అయితే చాలా ఈజీగా మనం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు తిప్పుకోవచ్చు. పెద్దగా వేసుకోవాలన్నా, చిన్న చిన్న బిల్లలుగా వేసుకోవాలన్నా దీంట్లో అడ్జస్ట్మెంట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం అలా పెట్టేసుకోవాలి, గట్టిగా పెట్టేసుకోవాలి. మనం పైనుంచి తిప్పడానికి ఈజీగా ఉంటుంది. అలా వచ్చేస్తున్నాయి చూడండి, తిప్పేయగానే బయటకు ఎలా వచ్చేస్తున్నాయి చూడండి. ఇదిగో అలా తిప్పుకొని మనం ఒక ఆకులో కానీ ప్లేట్లో కానీ ఆయిల్ పెట్టుకొని అలా రౌండ్గా వేసుకుంటే మనకి ఇష్టమైన ఏది కావాలనుకుంటే లావుగా వేసుకోవాలన్నా, పూసగా వేసుకోవాలన్నా ఏదైతే అది మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అందులో జార విడవాలి. ప్లేట్ పైనకి తీసుకొని అలా విడిచేయాలి ఆయిల్లో. చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి కొంచెం గోల్డ్ రంగులో వచ్చేంత వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. కొంచెం అటు ఇటు తిప్పాలన్నమాట.
1 టైం ఇటు 1 టైం అటు తిప్పుకోవాలి. ఒకసారి తిప్పాక ఇప్పుడు రావట్లేదు కదా, అలా కొంచెం సేపు వెయిట్ చేస్తే వస్తాయి అన్నమాట. 1 మినిట్ వెయిట్ చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కకపోతే సరిగ్గా రాదు మనకి. చూడండి ఎంత బాగా రెడ్ షేడ్లో వచ్చేస్తుందో, గోల్డ్ రంగులో వచ్చేసింది. ఇలా మనం ఒక్కసారి లేపి చూస్తే అది కనబడుతుంది కదా, వచ్చేస్తుంది. కనబడుతుందా ఫ్రెండ్స్? కలర్ మారుతుంది చూడండి. బాగా కరకరలాడే బియ్యపు పిండితో చేసిన మురుకులు ఇలా కాల్చారు. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బియ్యపు పిండితో చాలా రకరకాల మురుకులు కూడా చేసుకోవచ్చు మనం. ఇలానే కాకుండా కొంచెం సన్నగా, కొంచెం లావుగా, కొంచెం ఇంకొంచెం గరుకుగా ఉండేలాగా చూడండి. ఇలా ఒక్కొక్కరైతే జంతికల్లాగా వేసేసుకొని అవి టీలో ముంచుకొని కూడా తింటారు కదా, అలా కూడా వేసుకోవచ్చు. చూడండి నేనైతే 4 టైప్స్ వేసాను, ఇంకా సన్నగా కూడా వేసాను. మా బాబుకి ఇష్టం అని చెప్పేసి సన్నటి వేసాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో, దూరగా కలర్ఫుల్గా వచ్చాయి కదా. టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.